ఏపీలో అన్ని పార్టీల ఫోకస్ ఇప్పుడు లోకల్ ఫైట్ మీద ఉంది. ఎలాగైనా సత్తా చాటాలని పోటాపోటీగా వ్యూహ రచనలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో మరొకసారి కూటమిలో అక్కడక్కడ ఉన్న వర్గపోరు చర్చనీయాంశమవుతోంది. వాటి వల్ల ఎలాంటి నష్టం జరగకుండా సెట్రైట్ చేసే ఆపరేషన్ షురూ అయింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కానీ కొన్ని జిల్లాల్లో ఉన్న గ్రూపు తగాదాల ప్రభావం ఎలా ఉంటుంది అనే చర్చ కూటమి పార్టీలో సాగుతోంది. జిల్లాలో ఉన్న గ్రూపు తగాదాల ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడితే ఇబ్బందికర పరిణామాలు ఉంటాయన్న ఆందోళన వెంటాడుతోంది. ఒకవైపు ఎన్నికలకు సంబంధించి కసరత్తు జరుగుతుంటే మరోపక్క గ్రూపు తగాదాలు ఇబ్బందిగా మారుతున్నాయి. టీడీపీ విషయానికి వస్తే కొన్ని చోట్ల ఆధిపత్య పోరు, నేతల మధ్య ఉన్న విభేదాలు తలనొప్పులు తెస్తున్నాయి. జిల్లాలో గొడవలు, ఎమ్మెల్యే, మంత్రులు, ఎంపీల మధ్య సమన్వయం లేకపోవడం కారణంగా ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడుతుందోనన్న ఆందోళన వెంటాడుతోంది. దీంతో ముందుగానే ఎక్కడికక్కడ సెట్రైట్ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు, మంత్రులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఎన్నికల కోసం అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. 2024 ఎన్నికల్లో ఏ రకంగా కలిసి పనిచేశామో అంతకు మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు టీడీపీ, జనసేన మధ్య కూడా కొన్ని చోట్ల క్షేత్రస్థాయిలో విభేదాలు కనిపిస్తున్నాయి. క్యాడర్ మధ్య ఉన్న గ్యాప్ స్థానిక ఎన్నికపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందోనన్న అలజడి రేగుతోంది. అలాగే జనసేనలో కూడా గ్రూపు తగాదాలు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దేందుకు రేపు జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహిస్తోంది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో కీలక నేతలంతా పాల్గొననున్నారు. ఇది ముగిశాక 14 మందితో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం కూడా నిర్వహిస్తారు. టీడీపీతో సమన్వయం, పార్టీలు అక్కడక్కడా ఉన్న విభేదాలపై చర్చించనున్నారు. ఏది ఏమైనా వర్గపోరుకు చెక్ పెడితే కానీ స్థానిక సమరంలో అనుకున్న లక్ష్యానికి చేరుకోలేమని భావిస్తున్న కూటమి పరిస్థితిని చక్కదిద్దడంపై పూర్తి ఫోకస్